హాయ్ అండి. ఈ వీడియోలో 4 ఇయర్స్ పాపకి లంగా జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో అలాగే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం ముందుగా బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. బ్లౌజ్ కోసం నేను 1 మీటర్ ఒరిజినల్ 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1 మీటర్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఆపోజిట్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఎడ్జెస్ నుంచి 2 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజు పట్టీ కోసం ఇక్కడ 2 ఇంచులు అయితే వదులుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్లౌజ్ పొడవు అయితే 14.5 ఇంచులు తీసుకుంటున్నాను. హాఫ్ ఇంచు ఖర్చులకి 15 ఇంచులు అయితే నేను తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు జాకెట్ లూజ్ వచ్చేసి 24 ఇంచులు ఉంది. 24 ఇంచులని 4 భాగాలుగా చేస్తే 6 ఇంచులు అయితే మనకి కరెక్ట్ కుట్టు వస్తుంది. ఈ కరెక్ట్ కుట్టు 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అలాగే 2 ఇంచుల ఖర్చుల కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చి 4.5 ఇంచులు దగ్గర ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ 1.25 ఇంచు నెక్ 2.25 ఇంచు షోల్డర్ తీసుకొని ఇలా మార్క్ చేసుకొని లైన్లు అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు చంక దగ్గర ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకొని ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ వచ్చి 1 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి 3.5 ఇంచులు ఉంది. 3.5 ఇంచులు నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే నేను డ్రా చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నా. నీట్గా ఇలా కటింగ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు కట్స్ దగ్గర 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. పట్టీ దగ్గర నుంచి 2 ఇంచులు ఉండేలాగా ఇప్పుడు ఒక నాట్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు మిగిలిన క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా ఎడ్జెస్ మన వైపు ఉండేలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని స్కేల్తో నీట్గా చక్కగా లైన్లు అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ కూడా 3.5 ఇంచులే పెట్టుకుంటున్నా. బ్యాక్ పార్ట్ కూడా మన చాయిస్ని బట్టి మనం తీసుకోవచ్చు. 4.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని అయితే ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఒరిజినల్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా సర్దుకుంటూ 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ కోసం ఏం తీసుకోవట్లేదు, ఫ్రిల్స్ పెట్టేస్తాను హ్యాండ్స్కి. ఇప్పుడు లంగా కటింగ్ అయితే చూద్దాం. అందుకోసం లంగా క్లాత్ వచ్చేసి బ్లౌజు 1 మీటర్ బ్లౌజు అలాగే లైనింగ్ కూడా 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి టేప్తో. నాకైతే 20 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి కటింగ్ చేసేసుకుంటున్నాను. నేను బ్లౌజ్ పన్నా ఎంతైతే వచ్చిందో అంతే తీసుకుంటున్నాను పొడవు. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఉల్టా చూసుకొని క్లాత్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ సేమ్ అలాగే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను కదా, సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఒరిజినల్ చూసుకొని ఎంత పొడవు ఉందో సేమ్ లైనింగ్ కూడా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు లంగా కటింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ లోపల వైపు ఉండేటట్టు పెట్టుకొని దానిపైన లైనింగ్ ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ చుట్టూ స్టిచ్ వేసుకుంటా రావాలి ఒరిజినల్ లైనింగు. ఇప్పుడు చుట్టూ ఇలాగే స్టిచ్ చేసుకొని రావాలి. ఈ క్లాత్ ఇలా మొత్తం చుట్టూ కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అవుట్లైన్స్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఖర్చులు మొత్తం ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా
పై వైపు ఉండేటట్టు క్లాత్ ఫ్రంట్ వచ్చి లోపలికి ఉండేటట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇలా ఒక పార్ట్ ముందుగా పెట్టుకొని రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ వరకే కుట్టుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇంకో వైపు కూడా ఇంకో పార్ట్ కూడా తీసుకొని ఇలా చంకలు ఎదురెదురు ఉండేటట్టుగా పెట్టుకొని మధ్యలోకి కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా నెక్ రౌండ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని నెక్ అయితే రివర్స్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత నెక్ చుట్టూ నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇటువైపు తిప్పుకొని లైనింగ్ ఒరిజినల్లో జాయింట్ అయితే వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇటు 2 పార్ట్స్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్కు వచ్చేసి నేను పాలిస్టర్ లైనింగ్ అయితే 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ తీసుకొని ఇలా అంచులు మడిచి కుట్టేసుకుంటున్నాను ఒకవైపు. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మడుచుకుంటూ నేను పైపింగ్ ఏమి వేయట్లేదు, మామూలు పైపింగ్ అయితే వేస్తున్నాను. పైపింగ్ ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. షోల్డర్లు జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని జాయిన్ చేసుకోవాలి, లేదంటే తేడాలు వస్తాయి. ముందు నెక్ వైపు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టీ కోసం, ఉక్స్ పట్టీ కోసం వచ్చి లైనింగ్ వచ్చి 1 ఇంచ్ వెడల్పుతోటి తీసుకున్నాను. కాజా పట్టీ 2 ఇంచుల వెడల్పుతో తీసుకున్నాను. ఇప్పుడు కాజా పట్టీని వచ్చేసి ఇలా కుట్టుకోవాలి. కాజా పైవైపు నుండి ఇలా కుట్టుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. నాకు కాజా పట్టి ఎడమ వైపు ఉండేటట్టు వేసుకుంటున్నాను. ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కుడివైపు నుండి ఉక్స్ పట్టీ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఒకవైపు అంచులు మడుచుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా క్లాత్ పైన పెట్టి ఫోల్డ్ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు పై వైపు నుండి కూడా ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ ఖర్చు ఇలా మడుచుకుంటూ ఈ పట్టీని ఇలా లోపలికి మడుచుకొని పై వైపు నుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీ కూడా రెడీ అయిపోయింది. హ్యాండ్స్ కోసం ఇక్కడ ఏం తీసుకోలేదు, నేను ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చి బ్లౌజు కింద పట్టీ కొదులుకున్నాం కదా క్లాత్ 2 ఇంచెస్, అక్కడ ఇలా నాట్లు అయితే పెట్టేసుకొని క్లాత్ ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా మడుచుకుంటూ రావాలి. పట్టీ నీట్గా సర్దుకుంటూ పట్టీ మడుచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దూరం నుంచి వేసుకోవాలో అక్కడి నుంచి స్కేల్తో చక్కగా లైన్లు అయితే ఇట్లా డ్రా చేసుకుంటున్నాను. కుట్టడం మొత్తం నీట్గా ఉండడం కోసం ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కింద వైపు నుండి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు చివరిగా బార్ కుట్లు అయితే వేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి లూజ్ మనం 12 ఇంచులు తీసుకున్నాం కదా, 6 ఇంచెస్ని డబుల్ చేస్తే 12 ఇంచులు. ఇప్పుడు చంక దగ్గర 4 ఇంచులు ఉండేటట్టు ఇలా మార్క్ చేసుకొని
ఇటు సైడు అటు సైడు 2 ఇంచులు ఖర్చు కోసం వదులుకొని మధ్యలోకి 12 ఇంచులు వచ్చేటట్టు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ చంక దగ్గర నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చంక దగ్గర స్టార్ట్ చేసి కింద మనం కట్స్ దగ్గర వదులుకున్నాం కదా, అంతవరకు అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు కూడా కరెక్ట్గా 4 ఇంచులు ఉండేటట్టు చంక 4 ఇంచులు ఉండేటట్టు చూసుకొని ఇలా కట్స్ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లు కూడా ఇంకా 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కుట్లు కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక చోట కలిసేటట్టు కుట్టు 2 ఇంచుల కాడ నుంచి మనము ఇలా కట్స్ మర్చుకొని చుట్టూ కుట్టుకుంటూ రావాలి. డ్రెస్కి వేస్తాం కదా, సేమ్ అలాగే. ఇప్పుడు ఇలా కుట్టు వేసేసిన తర్వాత పైనుండి ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు అటువైపు రెండో వైపు కూడా సేమ్ ఇలాగే. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంగా స్టిచ్చింగ్ చూద్దాం. ఈ లంగా మధ్యలో జాయింట్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపు పెట్టుకొని జాకెట్లో మిగిలిన క్లాత్ని 3 ఇంచెస్ వెడల్పుతో ఇలా కట్ చేసుకొని జాయింట్ వేసి పెట్టుకున్నాను. ఈ క్లాత్ని ఇలా 2 లోపల వైపు పెట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకున్నాను. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఇంకో కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు లంగా క్లాత్ అయితే లోపల వైపుకు ఉంది. మనం ఈ తీసుకున్న ప్యాచ్ క్లాత్ అయితే ఇప్పుడు పై వైపుకు ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఒకవైపు చివర. అలాగే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. చివరికి ఈ క్లాత్ ఇలా పై వైపు నుండి మనము ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, నడుము లూజు ఎంత వస్తుందో అంత చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. నాకైతే 15 ఇంచులు అయితే ఇక్కడ ఖర్చులతో పాటు 15 ఇంచులు అయితే నడుము లూజు రావాలి. 14 ఇంచులు నడుము లూజు, ఖర్చుల కోసం 1 ఇంచు, 15 ఇంచులు అయితే రావాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఇలా కలుచుకోవాలి. ఎంత కుచ్చు అయితే వచ్చిందో మనకు నడుము కావాల్సినంత ఇక్కడ కరెక్ట్గా 15 ఇంచులు అయితే నాకు ఇక్కడ వచ్చింది. ఇప్పుడు లైనింగ్ కూడా ఇలాగే ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇవి 2 చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఈ లైనింగ్ క్లాత్ పైన ఈ ఒరిజినల్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, లోపలికైతే ఫ్రిల్ పెట్టేస్తున్నాను. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత నడుము చూసుకున్నాం కదా, 15 ఇంచులు వచ్చింది ఇందాక. ఇప్పుడు ఈ చివరన ఓపెన్ వైపు ఇలా అంచులు మర్చి కుట్టుకోవాలి. 2 సైడ్లు కూడా అంచులు ఇలా మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం తీసుకున్న నడుముకి సరిపోయేలా నడుము బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ పీస్లో క్లాతే తీసుకుంటున్నాను, లంగాలో మిగలలేదు కాబట్టి. ఇప్పుడు 15 ఇంచులు కుట్లు, 1 ఇంచు ఖర్చుల కోసం మొత్తం 16 ఇంచులు అయితే బెల్ట్ తీసుకుంటున్నాను. 3 ఇంచుల వెడల్పుతోటి ఇలా తీసుకున్న ఈ క్లాత్ని ఒకవైపు చివర్లో అంచులు ఇలా మడిచి కుట్టుకోవాలి. మొత్తం చివరి వరకు అంచులు ఇలా మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఒకవైపున అదే ఉంటుంది కదా, అంచులు ఉంటాయి కదా, అటు సైడు ఇలా కొంచెం అంచు మడిచి కుట్టుకోవాలి 2 వైపులు కూడా. ఇప్పుడు ఈ పట్టీని ఇలా పెట్టుకొని ఇలా కూర్చోబెట్టుకున్న లంగా క్లాత్ని పట్టీ పైవైపు
ఈ కుచ్చు క్లాత్ పై వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకొని చివరి వరకు ఇలా కుట్టి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకొని ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఈ పట్టీ క్లాత్ ఈ పై వైపుకి ఇలా మడుచుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి చివరి వరకు. ఇప్పుడు బట్టి ఇంకో వైపు ఉంది కదా, పై వైపు నుండి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. క్యాన్వాసు క్యాన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అవి ఏం లేవు కాబట్టి నేను మామూలుగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి, మీకు క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కోసం కాజా పట్టీ కోసం నేను ఇలా 2 ఇంచెస్ వెడల్పు 7 ఇంచెస్ పొడవుతో ఒక క్లాత్ అయితే కటింగ్ చేసుకొని ఇలా ఒక థ్రెడ్ లాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. లూప్ తోటి ఇలా రివర్స్ అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక థ్రెడ్ లాగా వస్తుంది క్లాత్. ఈ క్లాత్తో ఫ్రిల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి. కాజా పట్టీ అంటాం కదా, అది ఇట్లా ఫ్రిల్స్ పాదం వైపు ఉండేటట్టు పెట్టుకుంటూ రావాలి. మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇటు పాదం వైపు పెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు చివరి దాకా ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లంగా క్లాత్ ఉంది కదా, అటువైపు ఈ వైపు అయితే ఉక్స్ పెట్టుకోవాలి. ఇక పై వైపున ఇలా పట్టీ అనేది పెట్టుకోవాలి. ఉక్స్ పెట్టుకునేదానికి కాజాలు ఇవి ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇంకోవైపు ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత చివరి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత చివరిన రబ్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే ఊడిపోతాయి. ఇప్పుడు క్లాత్ రివర్స్ తిప్పుకొని లోపల వైపుకి ఈ ఓపెన్స్ దగ్గర నుంచి 2 ఇంచులు ఖర్చు వదిలేసి 2 ఇంచులు వదిలేసి క్లాత్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. బార్కి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టోటల్గా లంగా అయితే రెడీ అయిపోయింది.